హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వేసీ ప్యారడైజ్. ఐ యామ్ గజవల్లి సాయి సాహితి. ఈరోజు హౌస్ వార్మింగ్ సెరమనీ బ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేసాను. ఆగస్టు 9th నైట్ గృహప్రవేశం జరిగింది. బయట నుంచి లుక్ అయితే చూడటానికి ఈ విధంగా ఉంటుందన్నమాట. నాన్నగారి క్లోజ్ ఫ్రెండ్ వారి గృహప్రవేశం ఫంక్షన్ ఇది 2 days జరిగిందనమాట. నేనైతే అంకుల్, ఆంటీ అండ్ వారి ఫ్యామిలీ మొత్తానికి కూడా హార్ట్ఫుల్గా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ముహూర్తం టైం దగ్గరికి వస్తున్నప్పుడు అంకుల్ వారి ఫ్యామిలీ ఈ విధంగా దేవుని ఫ్రేమ్స్ తోటి రెడీగా ఉన్నారు. ఎగ్జాక్ట్గా టైంకి చేయాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. ప్రతి గడప దగ్గర పూజించిన తర్వాత ఫైనల్గా దేవుని గదిలో కూడా పూజ కంప్లీట్ అయింది. అంకుల్ వారి హౌస్ అయితే ఇండియన్ అండ్ అమెరికన్ స్టైల్స్ని ఫాలో అవుతూ కన్స్ట్రక్ట్ చేశారు. 3 floors బిల్డింగ్ అనమాట. హౌస్ అయితే అద్దిరిపోతుంది. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనం లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఇలా పెద్ద సల్లార్ ఉంటుంది అండ్ లెఫ్ట్ సైడ్ ఇలాగ పైకి వెళ్ళటానికి స్టెప్స్ ఉంటాయి. దాని పక్కన వాష్రూమ్ అండ్ దాని పక్కన లిఫ్ట్ కూడా ఉంది. పార్కింగ్కి మాత్రమే కాకుండా చిన్న చిన్న ఫంక్షన్స్ సెలబ్రేట్ చేసుకోవటానికి కూడా సల్లార్ బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇంటి పక్కనే ఇలా వరసందు కూడా ఉందన్నమాట. మనం ఇలా డైరెక్ట్గా ఫ్రంట్ నుంచి ఎంటర్ అవ్వచ్చు అండ్ వరసందులో నుంచి కూడా మనం హౌస్ లోపలికి ఎంటర్ అవ్వచ్చు. సైడ్ అయితే మనకి ఇలా వాష్రూమ్ కూడా ఉంది. వరసందులో నుంచి ఇంటి లోపలికి ఎంటర్ అయిన తర్వాత చూడటానికి సల్లార్ ఈ విధంగా ఉంటుంది. సీలింగ్ అయితే ఈ విధంగా డిజైన్ చేశారు. ఇంటీరియర్ వర్క్ మొత్తం కూడా ఆసమ్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. లెఫ్ట్ సైడ్ కిచెన్. లోపలికి ఎంటర్ అయిన వెంటనే ప్రే చేసుకోవటానికి దేవుని మందిరం ఉంది. వెంటిలేషన్తో పాటు కిచెన్కి కావాల్సిన ప్లెంటీ ఆఫ్ కబోర్డ్స్ కూడా ఉన్నాయి. కలర్ కాంబినేషన్ సూపర్బ్గా ఉంది. సో మనం బయటికి రాగానే పక్కనే బెడ్రూమ్ అనమాట. వార్డ్రోబ్స్కి యూజ్ చేసిన వుడ్ వర్క్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. పక్కనే డ్రెస్సింగ్ ఏరియా అండ్ అటాచ్డ్ వాష్రూమ్ వచ్చాయి. మనం బయటికి వచ్చామంటే టీవీ యూనిట్ చూడటానికి ఈ విధంగా ఉంటుంది. మనం ఇంటి నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆపోజిట్లో ఇలా ఒక స్టోర్ రూమ్ కూడా ఉంది. ఇది మొత్తం కూడా గ్రౌండ్ ఫ్లోర్. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉందో చూద్దాము. ఆఫ్ కోర్స్ లిఫ్ట్ ఇంటీరియర్ ఆల్సో లుక్స్ బ్యూటిఫుల్. మనమైతే ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంటర్ అయిపోయాము. లిఫ్ట్ నుంచి బయటికి వచ్చామంటే చూడటానికి ఈ విధంగా ఉంటుంది. పైనుంచి గ్రౌండ్ ఫ్లోర్ లుక్ ఇది. పక్కనే స్టెప్స్ అండ్ లిఫ్ట్ ఉంటాయి. లోపలికి ఎంటర్ అయ్యే ముందు యాజ్ యూజువల్ వరసందు అయితే ఉంది. లోపలికి ఎంటర్ అయిన తర్వాత హాల్ లుక్ అయితే ఇదనమాట. సీలింగ్ వర్క్ అఫీషియల్ లుక్తో ఉంది అండ్ ఇల్లు మొత్తం కూడా సెంట్రల్ ఏసీనే. వరసందులో నుంచి మనం ఈ డోర్ ద్వారా ఎంటర్ అవ్వచ్చు. ఎదురుగా టీవీ యూనిట్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ మనకి నార్మల్ హౌస్ లాగా ఉంది కదా, బట్ ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ ఒక డూప్లెక్స్ హౌస్ టైప్లో ఉంది. మనం పై ఫ్లోర్కి వెళ్ళటానికి ఈ స్టెప్స్ యూజ్ చేయొచ్చు, బయట స్టెప్స్ కూడా యూజ్ చేయొచ్చు. మెట్ల కింద స్పేస్ వేస్ట్ అవ్వకుండా పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేశారు. మనం స్టెప్స్కి ఆపోజిట్గా వచ్చాము అంటే ఇలాగ ప్రేయర్ రూమ్ ఉంది అండ్ దాని పక్కనే స్పేషియస్గా ఎంత బ్యూటిఫుల్గా కిచెన్ ఉందన్నమాట. తక్కువ కలర్స్తో మంచి పీస్ఫుల్ లుక్ని అయితే తీసుకొచ్చారు. సైడ్కి అయితే ఇలా పెద్ద ప్యాంట్రీ యూనిట్ కూడా ఉంది. మీకు ముందే చెప్పాను కదా అమెరికన్ అండ్ ఇండియన్ స్టైల్స్ని యూజ్ చేశారు అని. ప్యాంట్రీ యూనిట్ పక్కనే ఇలా మనకి వాష్ ఏరియా ఉంటుందన్నమాట. పర్సనల్లీ నాకైతే వాష్ ఏరియా ఇలా వెంటిలేషన్తో స్పేషియస్గా ఉంటేనే బాగుంటుంది అనిపించింది. బయటికి వచ్చిన తర్వాత మనకి రీఫ్రిజిరేటర్ అండ్ డైనింగ్ ఏరియా ఉంది. ఇలా టీవీ యూనిట్ అండ్ స్టెప్స్కి మధ్యలో బెడ్రూమ్ అయితే వచ్చిందనమాట. వార్డ్రోబ్స్ అయితే ఎంత పెద్దగా ఉన్నాయో. పక్కనే అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది. సో మనం బయటికి వచ్చాము అంటే ఆపోజిట్గా ఇంకొక బెడ్రూమ్ ఉంది.
ఇంటీరియర్ డిజైన్తో మ్యాచ్ అయ్యే విధంగా బెడ్ని అయితే అటాచ్ చేశారు. వెంటిలేషన్ అండ్ సీలింగ్ యాజ్ యూజువల్ సూపర్బ్ అనమాట. సైడ్కి డ్రెస్సింగ్ ఏరియా అండ్ అటాచ్డ్ వాష్రూమ్ వచ్చాయి. ఈ బెడ్రూమ్లో బాత్రూమ్ లుక్ అయితే చూడటానికి ఈ విధంగా ఉంది. కొంతమందికి వాష్రూమ్స్ చూసేదేంటి అనే ఫీల్ వస్తుంది, వారైతే ఈ పార్ట్ని స్కిప్ చేయండి. మనం బయటికి వచ్చిన తర్వాత డ్రెస్సింగ్ ఏరియా పక్కన కాంట్రాస్ట్ కలర్తో వార్డ్రోబ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ అయింది. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం రండి. నేను మీకు సెకండ్ ఫ్లోర్ కూడా బయట నుంచి చూపిస్తున్నాను. సిమిలర్ టు ఫస్ట్ ఫ్లోర్ లుక్కే సెకండ్ ఫ్లోర్ అవుట్ సైడ్ కూడా ఉంటుందన్నమాట. ఇంటి బయట వరసందు ఉంది. మీరు అనుకోవచ్చు వరసందు వల్ల యూజ్ ఏంటి అని. వెంటిలేషన్కి సూపర్బ్గా ఉపయోగపడుతుంది. సో మనం ఇంటి లోపలికి ఎంటర్ అయిన వెంటనే లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్ ఉంటుంది. అండ్ మనము వరసందులో నుంచి లోపలికి రావడానికి డోర్ ఇదే అన్నమాట. ఇక్కడ ఎలా అయితే నెట్ డోర్స్ అండ్ నార్మల్ డోర్స్ ఉన్నాయో కింద కూడా సేమ్ అలానే ఉన్నాయి. మనం ఇక్కడి నుంచి చూసాము అంటే పర్ఫెక్ట్ డూప్లెక్స్ లుక్తో అద్దిరిపోయింది. ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి రావడానికి స్టెప్స్ ఇవే అన్నమాట. చూడటానికి ఇలా ఉంటుంది. మనం ఆల్రెడీ పైకి వచ్చేసాం కదా, సో ఇక్కడ పైన ఇంటీరియర్ లుక్ అయితే ఒకసారి చూసేయండి. హాల్లోకి ఎంటర్ అయిన వెంటనే బెడ్రూమ్ ఉంది కదా, ఆ బెడ్రూమ్ లుక్ అయితే ఇదే అన్నమాట. సిమిలర్ టు కింద బెడ్రూమ్ లానే ఉంటుంది, బట్ నాట్ సేమ్ ఎగ్జాక్ట్లీ యాజ్ యూజువల్. నేను ఇందాక మీకు పైనుంచి కింద ఫ్లోర్లో హాల్ చూపించాను కదా, ఆపోజిట్ సైడ్ నుంచి చూసాము అంటే ఈ విధంగా ఉంటుంది. సో ఈ స్టెప్స్ పక్కనే ఇంకొక బెడ్రూమ్ అయితే ఉంది. ఆ బెడ్రూమ్లోకి ఎంటర్ అయిన వెంటనే టీవీ యూనిట్ ఉంది అండ్ ఇంటీరియర్ డిజైన్కి తగ్గట్లుగా అటాచ్డ్ బెడ్ ఉంది. కంపారిటివ్లీ మనం హోల్ హౌస్తో చూస్తే ఈ బెడ్రూమ్ క్వైట్ ఆపోజిట్గా ఉంటుంది. మనం బెడ్కి ఎదురుగా ఉన్న రూమ్లోకి ఎంటర్ అయ్యాము అంటే డ్రెస్సింగ్ ఏరియా ఈ విధంగా ఉంటుంది. డ్రెస్సింగ్ టేబుల్తో పాటు వార్డ్రోబ్స్ ఇలా వచ్చాయి. దాని పక్కనే వాష్రూమ్ అనమాట. ఇదైతే డ్రెస్సింగ్ ఏరియాకి అటాచ్డ్ రూమ్ లాగా ఉంది. మనం లోపలికి ఎంటర్ అయిన వెంటనే వాష్ బేసిన్ ఉంది. బాత్రూంలోకి ఎంటర్ అవ్వడానికి ఒక గ్లాస్ డోర్ని డిజైన్ చేశారు. నాకైతే ఈ బెడ్రూమ్ కంప్లీట్ లుక్ చూసినప్పుడు సినిమాటిక్ ఫీలే వచ్చింది. మరి మీకేమనిపించిందో కమెంట్ చేయండి. సో ఇది కంప్లీట్గా సెకండ్ ఫ్లోర్ లుక్ అనమాట. ఇప్పుడు థర్డ్ ఫ్లోర్ చూసేద్దాం రండి. నాకైతే ఈ ఫైనల్ ఫ్లోర్ చూసిన తర్వాత మల్టీపర్పస్ హౌస్ అని పిలవచ్చు అనిపించింది. బికాస్ ఈ ఫ్లోర్ టెర్రస్, పెంట్ హౌస్ అండ్ హోమ్ థియేటర్ కూడా. ఐ థింక్ యు ఆర్ లిటిల్ బిట్ ఎక్సైటెడ్ టు సీ ఇన్సైడ్ లుక్. బట్ ఫస్ట్ అయితే అవుట్ సైడ్ మొత్తం కూడా చూడాలి కదా, సో చూసేయండి. ఈ స్టెప్స్ పైన మనకి వాటర్ ట్యాంక్స్ వచ్చాయి. సో మనకి టెర్రస్ స్పేస్ వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఇది బెస్ట్ ఐడియా. దాని ఆపోజిట్ ఇలా ఉంది. ఇప్పుడు మనం లోపల చూసేద్దాం రండి. ఎంటర్ అయ్యే ముందు సైడ్కి వాష్రూమ్ ఉంది. ఇది 2 సైడెడ్ వాష్రూమ్. మీకు లాస్ట్లో చూపిస్తాను, అర్థమవుతుంది. సో ఫైనల్లీ హియర్ ఈజ్ హాల్ ఫర్ హోమ్ థియేటర్. సైడ్కి వాష్రూమ్ ఉంది. 2 సైడెడ్ వాష్రూమ్ అని చెప్పాను కదా, మనము ఇలా హోమ్ థియేటర్లో నుంచి కూడా వాష్రూమ్లోకి ఎంటర్ అవ్వచ్చు అండ్ డైరెక్ట్గా టెర్రస్లో నుంచి కూడా మనం వాష్రూమ్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఇలాగ 2 సైడెడ్ వాష్రూమ్ పెట్టడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనం బయట టెర్రస్లో ఏమన్నా సెలబ్రేషన్స్ ప్లాన్ చేస్తే బయట నుంచి ఎంటర్ అవ్వచ్చు. ఇన్ కేస్ మనం మూవీని ఎంజాయ్ చేస్తూ హోమ్ థియేటర్లో ఉన్నాము అంటే లోపల నుంచి ఎంటర్ అవ్వచ్చు. ఐ హోప్ నేను మీకు ఇంటిని క్లియర్గా చూపించా అనుకుంటున్నాను. నాకు ఇల్లు మొత్తంలో బాగా నచ్చిన ప్లేస్ ప్రేయర్ రూమ్. మరి మీకు ఏ ప్లేస్ బాగా నచ్చిందో కమెంట్ చేయండి. సో ఇట్స్ టైమ్ ఫర్ డిన్నర్. ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది నైట్ టైం రైస్ని ప్రిఫర్ చేయట్లేదు కదా, సో అంకుల్ వాళ్ళు 3 టైప్స్ ఆఫ్ టిఫిన్స్ అండ్ కర్డ్ రైస్ని ప్లాన్ చేశారు. ఉప్మా అండ్ ఇడ్లీ విత్ కొబ్బరి చట్నీ అండ్ అల్లం చట్నీ కాంబినేషన్తో, చపాతీ విత్ వెజ్ కుర్మా కాంబినేషన్తో ఉన్నాయి.
డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత మేమైతే ఇంటికి వచ్చేసాము. ఆగస్టు 10th అంకుల్ది అండ్ వాళ్ళ అబ్బాయిది బర్త్డే అనమాట. సో మిడ్ నైట్ నాన్నగారు అండ్ ఇంకొక ఫ్రెండ్ కలిసి బటర్ స్కాచ్ కూల్ కేక్ తోటి సర్ప్రైజ్ చేశారు. 10th మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ, వడ, పప్పు పొంగల్, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, సాంబార్ ఉన్నాయి. ఫైనల్ గా టీ కూడా ఉన్నాయి. సో ఇది నా బ్రేక్ఫాస్ట్ ప్లేట్ అనమాట. తిన్న తర్వాత పక్కనే లంచ్ కోసం ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళాము. మధ్యాహ్నం కోసం బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ ఆప్షన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క ఐటమ్ని కూడా ఇలా కట్టెల పొయ్యి మీదే అంకుల్ ప్రిపేర్ చేపిస్తూ ఉన్నారు. స్పెషల్లీ నాన్ వెజ్ లవర్స్ కోసం మటన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేపించారు. ఐ థింక్ సో మీ అందరికీ బిలాల్ ఐడియా ఉండే ఉంటుంది. సో వంట మొత్తం వాళ్ళే అనమాట చేసింది. ముందు రోజు డిన్నర్ అండ్ ఆ రోజు బ్రేక్ఫాస్ట్ చాలా టేస్టీగా ఉన్నాయి. అదేంటి ఆఫ్టర్నూన్ లంచ్ ఎలా ఉందో చెప్పలేదు అని ఆలోచిస్తున్నారా? మాలాంటి ప్యూర్ వెజిటేరియన్స్ కోసం అంకుల్ దగ్గరుండి ఎన్నో ఐటమ్స్ ప్రిపేర్ చేయించినప్పటికీ కూడా అదే 10th ఆగస్ట్ రోజున నా లైఫ్కి రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ ఉండటం వల్ల బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. సో ఆ రోజు జరిగిన సెలబ్రేషన్స్ అన్నిటినీ కూడా మేము మిస్ అయ్యాము. లాస్ట్ వరకు ఉండనందుకు అంకుల్ అండ్ ఆంటీ ఎంత ఫీల్ అయ్యారో అమ్మ, నాన్నగారు, నేను కూడా అంతే ఫీల్ అయ్యాము. వీఆర్ రియల్లీ సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్. ఐ థింక్ ఆఫ్టర్నూన్ లంచ్ కూడా అందరికీ బాగా నచ్చి ఉంటుంది. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. Please do watch, like, share, comment and subscribe to my YouTube channel. Thank you for watching. Bye bye.